హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నోటిఫికేషన్ చాలా మంచి నోటిఫికేషన్. వీడియోని పూర్తిగా ఎండ్ వరకు చూడండి, అక్కడ స్కిప్ చేయకండి. ఈ వీడియోకి అయితే మినిమం 50 lakhs అయితే కోరుకోవడం జరుగుతుంది. సో ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. లైక్ చేయడం వల్ల నాకు ఎంతో బూస్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ ఇచ్చినట్టుగా ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు లైక్ చేయండి. ఈరోజు నోటిఫికేషన్ వచ్చేసరికి మనకి పాకెట్ ఎఫ్ఎం నుంచి ఈ యొక్క వేకెన్సీ అనేది రావడం జరిగింది. వీళ్ళైతే మీకు రాయడం బాగా వచ్చా అనేసి అడుగుతున్నారు, అంటే రచయితల కోసం వెయిట్ చేస్తున్నారు అనమాట. 12th క్లాస్ పాస్ అయిన వారు ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు. నెలకు జీతం వచ్చేసరికి 24,500 వరకు కూడా ఇవ్వడం జరుగుతుంది. సో నో ఫీజు అనమాట. అప్లికేషన్ ఫీజు ఏం లేదు, ఎగ్జామినేషన్ ఏం లేదు, అలాగే మీకు ఎక్స్పీరియన్స్ కూడా ఎటువంటిది అవసరం లేదనమాట. చక్కగా ఇంటి నుంచి వర్క్ అనేది చేసుకోవచ్చు. సో ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయడానికి ట్రై చేయండి. సో అప్లికేషన్ పూర్తి డీటెయిల్స్ తెలుసుకోబోయే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్, అదేంటంటే మన ఛానల్కి కొత్తగా వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. అప్పుడే నేను పెట్టిన ప్రతి వీడియో కూడా మీ వరకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఇక లేచిందంటే నోటిఫికేషన్ పూర్తి డీటెయిల్స్ ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇక్కడ చూడండి, పాకెట్ ఎఫ్ఎం వివిధ సోషల్ మీడియా గ్రోత్ మేనేజర్ మరియు జూనియర్ హిందీ రైటర్ కోసం వెతుకుతుందన్నమాట. అయితే ఇంటి నుంచే పని అనమాట. పోస్టుల కోసం అయితే నియమిస్తుందన్నమాట. అలాగే పాకెట్ ఎఫ్ఎం వివిధ సోషల్ మీడియా గ్రోత్ మేనేజర్ మరియు జూనియర్ హిందీ రైటర్ ఇంటి నుండి పని అనేసి ఇవ్వడం జరిగింది. పోస్టుల కోసం ప్రైవేట్ జాబ్ అప్డేట్ అనమాట నియమికం చేస్తుంది. అయితే స్పష్టంగా మరియు ఆసక్తి ఉన్న అభ్యర్థులందరూ కూడా 2వ నెల 3వ తారీఖు లోపు మీరైతే అప్లై చేసుకోవాలి. అంతకుముందు దరఖాస్తు చేసుకోవచ్చు అనమాట. పాకెట్ ఎఫ్ఎం రిక్రూట్మెంట్ ఖాళీలు, జీతం వివరాలు, దరఖాస్తు మరియు రుసుము, ఎంపిక ప్రక్రియ, విద్యా అర్హతలు, ఫలితాలు, వయోపరిమితిని మరియు ఈ పోస్టుల గురించి అన్ని ఇతర వివరాలు సమాచారం గురించి మరింత సమాచారం దిగువ పేర్కొనబడింది అనేసి ఇవ్వడం జరిగింది. అయితే అవి మిగతా డీటెయిల్స్ అన్నీ కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం అన్నమాట, ఒకదాని తర్వాత ఒకటి. ఇక్కడ చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. ఇక్కడ చూడండి, మనకి పాకెట్ ఎఫ్ఎం రిక్రూట్మెంట్ 2024 కోసం జాబ్ లొకేషన్ అనేసి ఇవ్వడం జరిగింది. జూనియర్ హిందీ రచయితల కోసం అభ్యర్థులు ఇంటి నుంచి పనిచేస్తారు. మరియు సోషల్ మీడియా గ్రోత్ మేనేజర్ పోస్ట్ కోసం అభ్యర్థులు ఇల్లు మరియు కార్యాలయం నుండి పనిచేస్తారు అనమాట. ఇక్కడ 2 విధాలుగా ఇచ్చారు. ఒకవేళ జూనియర్ హిందీ రచయితల కోసం అయితే అభ్యర్థులు ఇంటి నుంచే పనిచేయాలన్నమాట. లేదు సోషల్ మీడియా గ్రోత్ మేనేజర్ కోసం అయితే వీళ్ళైతే ఒక్కొక్కసారి ఇంటి నుంచి పని చేసుకోవచ్చు, ఒక్కొక్కసారి కార్యాలయం నుండి కూడా పనిచేయవచ్చు అనమాట. అయితే అలాగే ఇది హైబ్రిడ్ వర్క్ అనమాట. సో ఇదైతే మీరు హైబ్రిడ్ వర్క్గా భావించాలి. అలాగే వర్క్ స్టైల్ని కలిగి ఉంటుంది మరియు కార్యాలయం స్థానం వచ్చేసరికి మనకి బెంగళూరులో ఉంటుందన్నమాట ఈ యొక్క పాకెట్ ఎఫ్ఎం కంపెనీ అనేది. అలాగే ఖాళీల సంఖ్య వచ్చేసరికి వివిధ సంఖ్యలో ఖాళీలు ఉన్నాయనేసి ఇవ్వడం జరిగింది. అలాగే ఖాళీల పేరు మరియు పోస్టుల సంఖ్య వచ్చేసరికి ఒక్కొక్క పోస్ట్ వచ్చేసరికి పేరు మరియు ఖాళీల సంఖ్య క్రింద పేర్కొనబడింది అనేసి ఇవ్వడం జరిగింది. సో జూనియర్ హిందీ రచయిత అనేసి ఇవ్వడం జరిగింది. అలాగే సోషల్ మీడియా గ్రోత్ మేనేజర్గా ఈ యొక్క వేకెన్సీ అయితే రావడం జరిగింది అనమాట. అయితే ప్రైవేట్ మరియు ప్రభుత్వ ఉద్యోగాల కోసం అయితే మన యొక్క ఇన్స్టాగ్రామ్ పేజ్ అనేది ఉందండి. సో ఆ యొక్క లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. అలాగే మీరు వాట్సాప్, టెలిగ్రామ్లో కూడా మీరు జాయిన్ అవ్వచ్చు అనమాట. ఆ యొక్క లింక్స్ కూడా మనం ఇక్కడ మీకు అయితే మన ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే మీకు మెన్షన్ చేయడం అనేది జరిగింది. సో అక్కడికి వెళ్ళి మీరు ఇన్స్టాగ్రామ్ అండ్ అదే వాట్సాప్, టెలిగ్రామ్ ఇవి కూడా ఫాలో అవ్వచ్చు అనమాట. అక్కడ కూడా మంచి మంచి అప్డేట్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆ యొక్క లింక్స్ని కూడా నేను ఇన్స్టాగ్రామ్ లింకు, అలాగే ఇన్స్టాగ్రామ్ పేజీ, వాట్సాప్ ఛానల్, అలాగే నెక్స్ట్ టెలిగ్రామ్ ఛానల్ అనేది క్రియేట్ చేసి పెట్టాను అనమాట. సో ఇవి కూడా ఫాలో అవ్వండి, సపోర్ట్ చేయండి, ఓకేనా. సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి మీకు జీతం మరియు పే గ్రేడ్ పే అనేసి ఇవ్వడం జరిగింది. జూనియర్ హిందీ రైటర్ పోస్ట్ కోసం అయితే చెల్లించవలసిన జీతం వచ్చేసరికి 24,500 వరకు కూడా ఇవ్వడం జరుగుతుంది. మరియు సోషల్ మీడియా గ్రోత్ మేనేజర్ పోస్ట్ కోసం అయితే చెల్లించవలసిన జీతం నెలకు సుమారుగా 41,600 వరకు కూడా ఉంటుందన్నమాట. సో ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోండి ఈ యొక్క జాబ్కి. నేను లింక్ అయితే కిందన మీకు ప్రొవైడ్ చేయడం జరిగింది, నోటిఫికేషన్ లింక్. అక్కడికి వెళ్ళి మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చండి. ఇదైతే మనకి లింక్డ్ఇన్ ద్వారా అయితే ఈ యొక్క వేకెన్సీ అనేది రావడం జరిగింది. ముందే చెప్తున్నాను, లింక్డ్ఇన్లో ఎవరైతే రిజిస్టర్ అయ్యి ఉంటారో
వాళ్ళకి ఈ యొక్క వేకెన్సీకి అప్లై చేసుకోవచ్చు అనమాట. చాలా సింపుల్గా అప్లై చేసుకోవచ్చు. అక్కడ ఏమీ లేదండి, మీ యొక్క రెజ్యూమ్ ఏదైతే ఉంటుందో ఆ రెజ్యూమ్ని మీరు కానీ అప్లోడ్ చేస్తే మీకు డైరెక్ట్గా అప్లై అయిపోద్ది అనమాట. సో అదొక్కటి గుర్తుపెట్టుకోండి. అయితే నోటిఫికేషన్లో జీతం వివరాల గురించి మరింత సమాచారం పేర్కొనబడింది అనేసి ఇవ్వడం జరిగింది. సో సోషల్ మీడియా గ్రోత్ మేనేజర్ యొక్క బాధ్యతలు అనేసి ఇవ్వడం జరిగింది. కంపెనీ లక్ష్యాలతో సమలేఖనం చేయబడిన పేక్సెల్కు పెరుగుదల కోసం అభివృద్ధి చెందుతున్న సోషల్ మీడియా ప్లాట్ఫామ్లను గుర్తించండి మరియు అంచనా వేయండి అనేసి ఇవ్వడం జరిగింది. కంపెనీ ఏదైతే గ్రోత్ కోరుకుంటుందో వాటికి పేక్సెల్కు అంటే ఆడియన్స్కి అనుగుణంగా మీరైతే వర్క్ చేయవలసి ఉంటుంది. నిశ్చితార్థం అలాగే బలవంతపు కంటెంట్ మరియు కమ్యూనిటీ కార్యక్రమాలను పెంచడానికి వ్యూహాన్ని రూపొందించండి మరియు అమలు చేయండి అనేసి ఇవ్వడం జరిగింది. అలాగే ప్రభావవంతమైన ఆడియో మరియు విజువల్స్కు ప్రాధాన్యతను ఇస్తూ ప్రతి ప్లాట్ఫామ్కి కూడా అనుకూలమైన కంటెంట్ వ్యూహాలను సృష్టించాలన్నమాట. మీరైతే కమ్యూనిటీ నిర్వహణను పర్యవేక్షించడం, కమ్యూనికేషన్ను ప్రోత్సహించడం మరియు నిమగ్నమైన వినియోగదారు స్థావరాన్ని సృష్టించడం అనేది మీ యొక్క బాధ్యత అనేసి వీళ్ళైతే క్లియర్గా చెప్పడం జరిగింది. అలాగే కంటెంట్ ఆప్టిమైజేషన్ కోసం అంతర్దృష్టులను అందించే కొలమానాలు, వినియోగదారు ప్రవర్తన మరియు ట్రెండ్లను పర్యవేక్షించడంలో కూడా మీరు సహాయపడే విధంగా అయితే ఉండాలన్నమాట. అలాగే నెక్స్ట్ వన్ చూసుకుంటే బంధన్ బ్రాండ్ వాయిస్ మరియు సందేశం కోసం కంటెంట్ మరియు మార్కెటింగ్ టీములతో సహకరించే విధంగా అయితే మీరు వ్యవహరించే విధంగా ఉండాలన్నమాట. ఓకేనా. సో ఇదంతా కూడా మనకి సోషల్ మీడియా గ్రోత్ మేనేజర్ యొక్క బాధ్యతలు అనమాట. ఓకేనా. సో ఏదైతే కంటెంట్ ఉంటుందో అది ఆడియన్స్కి అర్థమయ్యే విధంగా, వాళ్ళకి అక్కడ గ్రోత్ అయ్యే విధంగా ఆడియన్స్లో మీరు ఎప్పటికప్పుడు చెక్ చేస్తూ మీరు ముందుకు కొనసాగాలన్నమాట. ఈ యొక్క రోల్లో, ఈ యొక్క జాబ్ రోల్ అనమాట. ఓకేనా. నెక్స్ట్ వన్ చూసుకుంటే జూనియర్ హిందీ రచయితలు అనమాట. ఆకర్షణీయమైన కంటెంట్ను క్రమం తప్పకుండా బట్వాడ చేయాలి అనమాట. సో కథలను సృష్టించాలి, అలాగే స్క్రిప్ట్ల ద్వారా కథలకు జీవం పోయాలన్నమాట. నెక్స్ట్ కథాంశాలను అభివృద్ధి చేయాలి, అలాగే హిందీలో ఎలా రాయాలి మరియు సవరించాలి అనే దానిపైన అవగాహన కూడా మీకు ఉండాలి. ఫిక్షన్ స్క్రిప్ట్లు ఏవైతే ఉంటాయో జీవిత చరిత్రలు మరియు ఇతర ఫార్మాట్లను రాయాలన్నమాట. సంపాదకులకు చిత్రపత్రులను అందించగలిగే సామర్థ్యం అనేది మీలో ఉండాలి. అలాగే వయోపరిమితి వచ్చేసరికి ఈ రిక్రూట్మెంట్ కోసం అభ్యర్థి వయసు కనీసం 18 సంవత్సరాలు నిండి ఉండాలి. ఈ రిక్రూట్మెంట్ గరిష్ట వయోపరిమితి పేర్కొనబడలేదన్నమాట. విద్యా అర్హతలు చూసుకుంటే మనకి జూనియర్ హిందీ రచయితకి అయితే 12వ తరగతి పాస్ అయిన వారు ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు. సోషల్ మీడియా గ్రోత్ మేనేజర్కి అయితే ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేట్ డిగ్రీ చేసి ఉండాలన్నమాట. సో డిగ్రీలో ఎనీ స్ట్రీమ్ వారు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వన్ చూసుకుంటే మన యొక్క స్కిల్స్ అనమాట. హిందీ మరియు ఆంగ్లంలో మీకు మంచిగా మాట్లాడగలగాలి, అలాగే మాట్లాడడం కాకుండా రాయటంలో కూడా మీరు మంచి వాళ్ళు అయి ఉండాలి. డిజైన్ మరియు వీడియోతో సృజనాత్మకమైన టాలెంట్ అనేది ఉండాలి. సమయ పాలనలో మీరు మంచిగా వర్క్ చేసే విధంగా ఉండాలి. ఒంటరిగా లేదా ఇతరులతో కలిసి పనిచేయవచ్చు. అలాగే క్యాన్వా ఫోటోషాప్తో ఒక అనుభవం అనేది ఉండాలి. బలమైన కమ్యూనికేషన్ మరియు సహకార సామర్థ్యం అనేది ఉండాలి. బలమైన విశ్లేషణ నైపుణ్యాలు అనేవి ఉండాలన్నమాట. ఎంపిక విధానం వచ్చేసరికి పాకెట్ ఎఫ్ఎంకి అయితే మీరు అభ్యర్థులు ఎవరైతే అప్లై చేసుకుంటారో వాళ్ళని షార్ట్ లిస్టింగ్ చేసి అసెస్మెంట్ టెస్ట్ రాయించి టెలిఫోనిక్ లేదా ఫీల్డ్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేయబడతారనమాట. సో ఈ విధంగా అయితే మీరు ప్రతిదీ కూడా అప్లై చేసుకోవచ్చు. సో మీ యొక్క మొబైల్ నెంబర్కి ఎవరైతే సెలెక్ట్ అయిన క్యాండిడేట్లు ఉంటారో వాళ్ళ యొక్క మొబైల్ నెంబర్లకి అయితే మీకు మెసేజ్ రావడం జరుగుతుంది. అప్పుడు మీరు జాబ్లో జాయిన్ అవ్వచ్చు అనమాట. ఓకేనా. ఈమెయిల్ ఐడికి కూడా మీకు కాల్ లెటర్ అనేది అందించడం జరుగుతుంది. పని అనుభవం అనేది ఏమీ అవసరం లేదు. సో ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు. సో ఫ్రెషర్స్ ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు. ఇది ఈరోజు నోటిఫికేషన్. ఇప్పటి వరకు వీడియోని వాచ్ చేసినందుకు చాలా థ్యాంక్స్ ఫర్ వాచింగ్.